రీసెంట్‌గా మేము యాగంటి టెంపుల్ విజిట్ చేశాము. ఈరోజు టెంపుల్ గురించి తెలుసుకుందాం రండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ అండి. టెంపుల్‌కి ఎంటర్ అవ్వగానే మనకి ఎడమ వైపు కోనేరు ఉంటుంది. దీనినే పెద్ద కోనేరు అంటారు. అగస్త్య కోనేరు నుంచి ఇక్కడికి వాటర్ వస్తాయండి. ఇక్కడ నుంచి పంట పొలాలకి వెళ్తాయన్నమాట. మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళగానే మనకి రాజగోపురం కనిపిస్తుంది. ఈ రాజగోపురం 5 అంతస్తులు కలిగి ఉందండి. ఎంతో అద్భుతమైన శిల్ప సౌందర్యం మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ నుంచి కుడివైపు చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహ ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉంటారండి. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని ఆ తర్వాత ఇవన్నీ చూస్తాము. రాజగోపురం దాటి వెళ్ళగానే మనకి క్యూ లైన్స్ ఉంటాయండి. ఈ క్యూ లైన్స్ ద్వారా మనం దేవుని దర్శనానికి వెళ్తాము. ఇక్కడ కుడివైపు మీరు చూస్తున్నట్టయితే నందీశ్వరులు ఉన్నారండి. ఈ నందీశ్వరుల వారి ప్రత్యేకత ఏంటంటే ప్రతి 20 సంవత్సరాలకి 1 అంగుళం పెరుగుతారండి. అలాగే మనం గర్భగుడిలో ఉమామహేశ్వరులు స్వామివారిని దర్శించుకొని బయటకు రాగానే క్షేత్ర పాలకుడు శ్రీ వీరభద్రస్వామి ఆజానుబాహుడై మనకి దర్శనమిస్తారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అగస్త్య కోనేరు అండి. ఇక్కడ అగస్త్య మహాముని స్నానం ఆచరించి తపస్సు చేసుకునేవారంట. ఈ కోనేరులో ఉన్న నీరు ఎప్పుడూ తగ్గదంటండి. ఎండాకాలంలో అయినా వర్షాలు ఉన్నా లేకపోయినా నీరు మాత్రం ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. అలాగే మీరు అక్కడ చూస్తున్నట్టు నంది నోటి నుంచి నీరు వస్తున్నాయండి. అగస్త్య కోనేరులో చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం నిషేధం అండి. అక్కడ బోర్డు కూడా పెట్టారు, మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది శంకర గుహ అండి. ఇక్కడే అగస్త్య మహాముని తపస్సు చేసుకునేవారంట. ఇక్కడ మీరు చూస్తుంది వెంకటేశ్వర గుహ అండి. ఇక్కడ వెంకటేశ్వర గుహ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంకొక గుహ కనిపిస్తుంది. అదే వీరబ్రహ్మం గారి గుహ. ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాశారండి. ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదండి. పూర్వం అగస్త్య మహాముని ఇక్కడ యజ్ఞం ఆచరిస్తున్నప్పుడు ఈ కాకులు మాంసకృతులను తెచ్చి పడేసేవి. దానికి ఆగ్రహించిన అగస్త్య మహాముని కాకులను శపించారు. ఎన్నో మహిమలు అద్భుతాలు కలిగిన ఈ యాగంటి క్షేత్రాన్ని దర్శించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నానండి. నాకు తెలిసిన సమాచారాన్ని యాగంటి క్షేత్రం గురించి మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.